వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని విజయనగరం జిల్లా రామతీర్థం పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. గత 8 ఏళ్లుగా నీలాచలం కొండపై దేవాదాయ శాఖ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో రామతీర్థానికి చేరుకున్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి విజయలక్ష్మి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని అనంతరం గిరి ప్రదక్షిణ చేశారు. వేలాది భక్తులు స్వామివారి సేవలు తరించారు. సాక్షాత్తు శ్రీరాముడు పాదం మోపిన క్షేత్రం కాబట్టి దీనికి రామతీర్థం అని పేరొచ్చిందని స్వామీజీ అన్నారు. ఇక శ్రీరాముడు సీత లక్ష్మణుడితో కలిసి నీలాచలం కొండపై విశ్రాంతి తీసుకున్న ఆనవాళ్లు ఉన్నాయన్నారు స్వామీజీ. రామతీర్థం మరో భద్రాచలంగా పేరుగాంచిందన్నారు స్వామీజీ. డొంకల్లోని దుప్పల్లోని పాపం నడుచుకొని వెళ్ళేవారు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో సుమారు 4 కోట్లు మంజూరు చేసుకుని 4 కిలోమీటర్ల బీటీ రోడ్డుని ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది 50% దాకా పూర్తయింది. ఈరోజు కొంచెం అసౌకర్యంగానే ఉంది, కానీ వచ్చే గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా రోడ్డు పూర్తయి ఇంకా అందంగా ఉండేటట్టు, ప్రజలకి సౌకర్యాలు ఉండేటట్టు కూడా చూస్తాము. ఈసారి సుమారు 25,000 మందికి ఇక్కడ అన్నదానం కూడా చేయడం జరుగుతున్నది. గుడి అందరూ కలిసి ఇక్కడ